వెల్కమ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ సీక్వెన్సెస్, సిరీస్ అండ్ ప్రోగ్రెషన్స్. ఇది మీకు న్యూ టాపిక్. దీని కంట్రిబ్యూషన్ జేఈ మెయిన్స్లో, అడ్వాన్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. కంపల్సరీగా జేఈ మెయిన్స్లో క్వశ్చన్ ఉంటుంది, అడ్వాన్స్లో కూడా క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఇక టాపిక్కి వచ్చాము. మన కాన్సెప్ట్ ఏంటమ్మా అంటే సీక్వెన్స్ అండ్ సిరీస్. సీక్వెన్సెస్ అండ్ సిరీస్, అందులో పాటుగా ప్రోగ్రెషన్స్. రైట్. సో సీక్వెన్స్ అంటే ఏంటి, సిరీస్ అంటే ఏంటి, ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి ముందు చూద్దాం. సీక్వెన్స్ అంటే సింపుల్గా కలెక్షన్ ఆఫ్ నంబర్స్, కలెక్షన్ ఆఫ్ రియల్ నంబర్స్ అయి ఉండొచ్చు, లేదా నాన్ రియల్ నంబర్స్ అయి ఉండొచ్చు, రెండు కలిపి అయి ఉండొచ్చు. అంటే అన్ని రియల్ నంబర్సే తీసుకుంటే ఆ సీక్వెన్స్ని రియల్ సీక్వెన్స్ అంటాం. ఒకవేళ అందులో కొన్ని నంబర్స్ నాన్ రియల్ నంబర్స్ కూడా ఉండి ఉంటే అంటే కాంప్లెక్స్ సిరీస్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రియల్ సీక్వెన్స్ గురించి మాట్లాడుతున్నాం. రియల్ సీక్వెన్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సమ్ నంబర్స్, ఓన్లీ నంబర్స్. ఓకే, బట్ దోస్ నంబర్స్ follows a particular rule. I mean, for suppose, if I take an expression or a rule like 2n by n square plus 1. If I take n belongs to n, it's very important thing. This rule must be depend on natural numbers. If I take n equal to 1 first, the first natural number is 1. That's why I take that. 2 into 1 by n square plus 1. And the second one 2 into 2 by 2 square plus 1. And third one 2 into 3 by 3 square plus 1. Like this one, we may finally, maybe we may take infinitely many terms or exactly finite terms. Okay? And the simplest form, its simplest form may be 2 by 2 and 4 by 5 and 6 by 10, like this. So these are the collection of numbers. Collection, just a collection. It is a collection of numbers follows the particular formula depending on the natural numbers. దీనిని ఈ కలెక్షన్ ని మనం సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్స్, సీక్వెన్స్ అని పిలుస్తాం. ఈ సీక్వెన్స్ లో ఫస్ట్ టర్మ్, ఇది ఫస్ట్ సీక్వెన్స్ లో మొదటిగా ఉన్నది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. అలాగే ఇది జనరల్ ఫామ్ రాస్తే 2n by n square plus 1. ఇది nth టర్మ్ అంట. ఇది కంటిన్యూ చేస్తూ అప్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్ అని కూడా అనొచ్చు. అప్పుడు ఆ సిరీస్ ఇన్ఫైనైట్ సిరీస్ అని పిలుస్తాం. లేదు ఫైనైట్ టర్మ్స్ ఉంటే ఫైనైట్ సిరీస్ అని పిలుస్తాం. సో ఇది మనకు సీక్వెన్స్ అంటే ఫైనైట్ సీక్వెన్స్, ఇన్ఫైనైట్ సీక్వెన్స్. ఎందుకు సిరీస్ అంటే ఏంటి అంటే మనకు అర్థం. సిరీస్ అంటే సమ్ ఆఫ్ ద నంబర్స్ ఆర్ టర్మ్స్ ఆఫ్ ఎ సీక్వెన్స్. వెరీ సింపుల్. సమ్, వీటి సమ్ ని మనం ఏమని పిలుస్తామంటే సిరీస్ అని పిలుస్తాం. అంటే సమ్ చేయమంటే ఏంటి, ఫస్ట్ నెంబర్ 2 by 2 ప్లస్ సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్ అండ్ సో ఆన్ ప్లస్ 2n by n square plus 1 అంటే ఇలా తీసుకుంటాం. ఇది ఫైనైట్ సిరీస్. అలా కాకుండా ఆల్ టర్మ్స్ ని యాడ్ చేస్తే అప్ టు ఇన్ఫినిట్ టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఇన్ఫైనైట్ సిరీస్. If a series contain only finite number of terms, is called finite series. And if we contain infinitely many number of terms, and then it is called infinite series. Okay? ఇది సీక్వెన్స్ అంటే, అలాగే సిరీస్ అంటే. దీనిలో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది సీక్వెన్స్, సిరీస్ అనే కాదు, ముఖ్యంగా ప్రోగ్రెషన్స్ గురించి చెప్పుకోవడం అనేది మన మెయిన్ థీమ్ అన్నమాట. సో ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి, ఇది చెప్పడానికంటే ముందు సీక్వెన్స్ గురించి ఎందుకు చెప్పాను, సిరీస్ గురించి ఎందుకు చెప్పానంటే ప్రోగ్రెషన్స్ కూడా ఒక రకంగా సీక్వెన్సే. అంటే అన్ని సీక్వెన్స్లు ప్రోగ్రెషన్స్ కావు. కొన్ని సీక్వెన్స్లు
మాత్రమే ప్రోగ్రెషన్స్ అవుతాయి. ఎందుకు ప్రోగ్రెషన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రోగ్రెషన్ అంటే ఏంటి, ప్రోగ్రెషన్ ఇస్ ఆల్సో ఏ సీక్వెన్స్. ఓకే ఓకే ప్రోగ్రెషన్స్ అనేవి ఒక స్పెషల్ ప్రాపర్టీ కలిగి ఉంటాయి అంతే, గమనించి లేదు. ఆ స్పెషల్ ప్రాపర్టీ ఏంటనేది దాని మీద డిపెండ్ అయ్యి మనకు 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి. ఏంటేంటి, ఒకటి అరిథమెటిక్ ప్రోగ్రెషన్, ఇంకొకటి జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఇంకొకటి హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఆ తర్వాత అర్థమెటిక్, జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఫైనల్ గా ఇలాంటివి ఏమి కాకుండా ఇక ఫైనల్ గా ఇంకొకటి ఉంటుంది, మిస్సిలేనియస్. ప్రోగ్రెషన్స్ కాస్త మిస్సిలేనియస్ అంటే కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది, ఒక రకంగా చెప్పాలంటే ఇవేం చెప్పొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం వీటి గురించి మనం డిస్కస్ చేయాలి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అండ్ అర్థమెటిక్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ అండ్ మిస్సిలేనియస్ ప్రోగ్రెషన్స్. వీటి గురించి మనం డిస్కస్ చేయాలి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మాట్లాడుకుందాం. ఏ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ except the first number remaining are obtained by adding a constant number to its preceding numbers. ఏంటమ్మా చెప్పాను, ఆ చెప్పింది నేను నోట్తో ఇప్పుడు ఏదైతే చెప్పానో అది ఒక్కసారి బోర్డు మీద రాస్తాను, దాన్ని మీరు చూసి ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ వన్ ఏంటమ్మా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో వాట్ ఏంటది అర్థమెటిక్ ప్రోగ్రెషన్? What is arithmetic progression? A sequence of numbers except first one. Obtained by adding a constant number to its preceding. Number. So, అంటే ఏంటి? For suppose a is a first term. Let it a equal to first term. And a constant number equal to d. Let it d. ఏం చేయాలి? ఫస్ట్ టర్మ్ a అంటే ఇది టర్మ్ 1, సెకండ్ టర్మ్ a ప్లస్ d అంటే దీనికి ఆ కాన్స్టెంట్ నెంబర్ యాడ్ చేశారు అంటే ఏమవుతుంది? d2. థర్డ్ టర్మ్ ఏమవుతుంది అంటే 2d అంటే ఇంకొక నెంబర్ని యాడ్ చేసాం, దీనికి d యాడ్ చేసాం, సేమ్ కాన్స్టెంట్ నెంబర్. ఈ నెంబర్ ఎలా వచ్చింది అంటే దీన్ని ముందర నెంబర్ వెంటనే ఉన్న ముందర నెంబర్కి d యాడ్ చేయడం వల్ల వచ్చింది. కాబట్టి దీన్ని ఇలా చెప్తాం, ఇది d3. అలాగే కంటిన్యూ చేస్తూ వెళ్తే ఎంత టర్మ్ ఏమై ఉంటుంది అంటే దాని ముందర ఎన్ని డీస్ మొత్తం ఉన్నాయి? n-1 డీస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది ఫస్ట్ టర్మ్, దీనికి ఏమి యాడ్ చేసేది. ఇది ఎంత టర్మ్ అంటే అంత ముందు వరకు ఎన్ని డీస్ మనకి యాడ్ చేస్తున్నాయనేది చూడాలి. సో ఇక్కడ వరకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? మొత్తం n-1 టర్మ్స్ ఉన్నాయి. n-1 టర్మ్స్ అండ్ ఇక్కడ ఒక d యాడ్ చేస్తాం కాబట్టి టోటల్ ఎన్ని టర్మ్స్ ఎన్ని డీస్ యాడ్ చేస్తున్నాం అంటే n-1 ఇంటూ d. ఇది ఎంత టర్మ్ అవుతుంది ఇక్కడికి రావాలి. సో దిస్
ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కి జనరల్ ఫార్మ్. ఫస్ట్ టర్మ్ అనేది ఒక రియల్ నెంబర్ ఏ, డి అనేది ఒక కాన్స్టెంట్ నెంబర్, అది నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు, అదొక రియల్ నెంబర్. దానిని దీనికి యాడ్ చేస్తున్నాం, ఏకి యాడ్ చేస్తే ఇది వస్తుంది, దీనికి డి యాడ్ చేస్తే ఇది వస్తుంది. సో థర్డ్ టర్మ్ లో 2 డీస్ ఉంది, సెకండ్ టర్మ్ లో 1 డి ఉంది, సో nth టర్మ్ లో n-1 డీస్ ఉంది. ఈ విధంగా ఉండడం చెబుతుంది. దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అందుకని జనరల్ టర్మ్ అని మనం ఎలా చెప్పాలంటే, జనరల్ టర్మ్ ఆఫ్ an AP is term n equal to a plus n-1 into d అని చెప్తాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి రియల్ ప్రోగ్రెషన్స్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఏ అనేది రియల్ నెంబర్ అండ్ డి కూడా ఒక కాన్స్టెంట్ రియల్ నెంబర్, నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు. ఈ విధంగా మనకు టర్మ్స్ ఈ ప్రోగ్రెషన్ అనేది కనిపిస్తుంది. అంతే, ఇంతే అన్నమాట. ఈ ప్రోగ్రెషన్ గురించి ఎంతకన్నా గొప్పగా ఏమీ లేదు. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కంప్లీటెడ్. దీని నుంచి ఇది మనం డిఫరెంట్ వెర్షన్లో ఆలోచించడం వలన కాన్సెప్ట్స్ అన్ని ముందుకి వస్తూ ఉంటాయి. ఏం చేయొచ్చు, నెక్స్ట్ ఏం కావాలి, దీని నుంచి ఏమవుతుంది అని చూద్దాం. ఇక్కడ T1, T2, T3, T4 అన్ని కామాస్ సెపరేట్ చేయబడి ఉన్నాయి, కనిపిస్తున్నాయి అన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అంటే 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్. దీని నుంచి ద డిఫరెన్స్ ఆఫ్ టర్మ్ అండ్ ఇట్స్ ప్రిసీడింగ్ టర్మ్. ప్రతిసారి ఎలా చెప్పాలంటే ఒక టర్మ్ దాని ప్రిసీడింగ్ టర్మ్ డిఫరెన్స్ మనకి టీ అవుతుంది అన్నమాట. సో మనం దీని నుంచి మనం ఏం రాయొచ్చు అనమాట, Tn మైనస్ Tn మైనస్ ఇన్ జనరల్ గా చెప్తున్నాను అన్నమాట. T2 మైనస్ T1, T3 మైనస్ T2 అండ్ సో ఆన్ Tn మైనస్ Tn. అలా ప్రతిదీ ఏమవుతుంది అంటే D అవుతుంది. సో n ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో ఆన్. ఇలా మనం మాట్లాడాలి. సో ఇది మనకి D అనేది మనకు 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్. అది కూడా ఒక టర్మ్ లో నుంచి దాని ప్రిసీడింగ్ టర్మ్ తీసేయాలి అంతే తప్ప ఈ టర్మ్ లో నుంచి సక్సీడింగ్ టర్మ్ తీసి చెప్పకూడదు అన్నమాట. నెగిటివిటీ వచ్చేస్తుంది. ఓకే అమ్మా, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే. దీనిలో ఉన్న చిన్న కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. ఇంకోసారి నోట్ చేసుకోండి. ఇకపోతే దీనిలో ఇది సీక్వెన్స్ మాత్రమే. దీన్ని సిరీస్ గా చేంజ్ చేస్తే ఏం జరుగుతుంది? సిరీస్ అంటే ఏంటి? సిరీస్ అంటే ఏం చెప్పాను, సమ్ ఆఫ్ ద ఆల్ టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ సిరీస్. సో ఇప్పుడు నేను ఎలా చెప్పాలి, సమ్ అంటే టోటల్ సమ్మే కాబట్టి నేను సిరీస్ ఎలా చెప్పాలి కాబట్టి సమ్ ఆఫ్ n టర్మ్స్ ని n అని పిలుస్తాను. అంటే ఇది ఏంటన్నమాట, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అని చెప్పాలి. ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అని అని మాట్లాడుకుంటే మనకి ఎస్ అనేది ఎలా వస్తుంది అన్నమాట, a ప్లస్ d ప్లస్ a ప్లస్ 2d ప్లస్ a ప్లస్ 3d ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a ప్లస్ n-1 ఇంటూ d అవుతుంది. సో ఇందులో మనకు ఈ టోటల్ సమ్మం చేయాలి. దీని వాల్యూ ఎంత అవుతుందో మనం తెలుసుకోవాలి. ఫైనైట్ టర్మ్స్ అంటే n టర్మ్స్ వరకు నేను మాట్లాడుతాను. సో దీని గురించి మాత్రం మనం చెప్పుకున్నాం. సో ఎట్లా అమ్మా ఇది అంటే, నేను దీన్నే ఇంకొక విధంగా కూడా రాయాలనుకుంటున్నాను. ఇది అనుకుంటే దేనికోసం ఏమవుతుందంటే దీని సింప్లెస్ట్ ఫామ్ తెలుసుకోవడం కోసం. సో దీన్ని ఎట్లా అంటే రివర్స్ లో నుంచి రాసుకుంటాం. ఎలా అమ్మా, a ప్లస్ -1 ఇంటూ d. ఇదేటమ్మా, అది ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్. అలాగే దాని ముందర టర్మ్ రాసుకుంటాం. దాని ముందు అలా మొత్తాన్ని క్లియర్ చేసుకుని వస్తే చివరిగా ఇక్కడ ఫస్ట్ టర్మ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది, Sn ప్లస్ Sn ఏమవుతుంది, 2Sn అవుతుంది. అండ్ ఏ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ రెండింటిని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా, 2a ప్లస్ n-1 ఇంటూ d అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ టర్మ్ ఏముంటుంది, ఒకసారి గెస్ చేసి రాస్తే మనకి ఈజీ అవుతుంది. a ప్లస్ n-2 ఇంటూ d అవుతుంది. ఎందుకంటే ఎంత టర్మ్ కదా ఇది n-1 టర్మ్. సో దీన్ని యాడ్ చేసాం అనుకోండి, ఈ టర్మ్ యాడ్ చేసాం అనుకోండి, a ప్లస్ ఏమవుతుంది, 2a అవుతుంది. ప్లస్ n-1 ఇంటూ d ఇది ఏమవుతుంది, n-2 ఇంటూ d అండ్ 1 ఇది అవుతుంది. సో ఈ విధంగా మనకి వస్తాయి. అండ్ చివరిగా ఇది కూడా ఏమవుతుంది, 2a ప్లస్ n-1 ఇంటూ d రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఎన్ని బ్రాకెట్స్ వచ్చాయో చూడండి, అన్ని సేమ్ ఒకేలా వచ్చాయి. అంటే ఫస్ట్ నుంచి ఆర్త్ టర్మ్, లాస్ట్ నుంచి ఆర్త్ టర్మ్, ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది ప్రతిసారి కూడా 2a ప్లస్ n-1 ఇంటూ d వస్తుంది.
ఇలా ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అన్ని 2a ప్లస్ n మైనస్ 1 రోజు రావడం జరిగింది. సో ఇవి ఎన్ని ఉంటాయి మొత్తం అంటే n ఉంటాయని తెలుసు కాబట్టి సింపుల్ గా మనం దీన్ని ఏమని రాయొచ్చు అనమాట, n టైమ్స్ ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అని రాయొచ్చు. ఇదంతా కూడా 2 ఇంటూ Sn. సో ఫైనల్లీ Sn ఎంత అవుతుంది, n/2 టైమ్స్ ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అనేది జరిగింది. సో ఈ విధంగా మనం ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఒక సీక్వెన్స్, కాకపోతే స్పెషల్ సీక్వెన్స్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే సీక్వెన్స్ లో ఉన్న నెంబర్స్ ఎలాంటివి అంటే ఫస్ట్ టర్మ్ తప్ప మిగిలిన అన్ని టర్మ్స్ కూడా ఎలా వస్తాయి అంటే వాటి ముందర టర్మ్ కి ఒక కాన్స్టెంట్ నెంబర్ యాడ్ చేయడం వల్ల వస్తాయి. అదే కదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే. అవి కామర్స్ లో రాస్తే జస్ట్ ప్రోగ్రెషన్ సీక్వెన్స్, అవి యాడ్ చేస్తే దాన్ని సిరీస్ అంటారు. ఇప్పుడు ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అది సిరీస్ గా ఉంటుంది. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నమాట. ఫైనల్ దీని సింపులెస్ట్ ఫామ్, షార్ట్ ఫామ్ ఏంటి అంటే n/2 టైమ్స్ ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, గుడ్, బాగానే ఉంది. ఇక్కడ ఒక చిన్న మీకు మంచి మజా అనిపించే విధంగా ఒక చిన్న పాయింట్ చెప్తాను. మనం Sn అనేది ఏమని చెప్పుకున్నాం, n/2, n ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, అంతే కదా. సారీ, n టర్మ్ సమ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. అదే మరి Sn-1 అంటే ఏమై ఉంటుంది, Sn-1 అంటే ఫస్ట్ n మైనస్ 1 న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. ఫస్ట్ n మైనస్ 1 నెంబర్స్ ని యాడ్ చేసాం అనుకోండి. సో మనకు సో ఇలా వద్దు అంటే ఫార్ములాగా రాయదలుచుకోలేదు నేను. ఏమో రాయాలనుకున్నాను, t1 ప్లస్ t2 ప్లస్ అండ్ సో ఆన్ tn-1 ప్లస్ tn. మరి దీన్ని ఏమో రాయాలి, t1 ప్లస్ t2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ tn-1 రాయాలి. ఇప్పుడు నేను దీని నుంచి సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, Sn-1 అవుతుంది. సో అప్పుడు మనకి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుందో చూద్దాం. సో ఫైనల్ మనకి ఏం మిగులుతుంది అన్నమాట, tn. సో దీని నుంచి నేను చెప్పాను కదా మజా అనిపించే చిన్న విషయం అని చెప్పి, అంటే మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు, బట్ సమ్స్ చేసేటప్పుడు ఇది మనకు మజా అనిపించే పాయింట్ అవుతుంది అన్నమాట. సో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, Sn-1 ఈక్వల్ టు tn. సో చాలా చాలా మంచి పాయింట్. దాని నుంచి అంటే మనకు వాడు ఇస్తాడు Sn ఇలాంటి ఫామ్ ఇస్తాడు. ఏదో ఫర్ సపోజ్ అంటాడు 2n/n+1 ఏదో అంటాడు. అది సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ab ఇచ్చేసి ఎంత టైం ఫైండ్ అవుట్ చేయాలి అని అడిగినప్పుడు Sn-1 అనేది రూల్ యూజ్ చేసుకుంటే ఎంత టైం ఈజీగా వస్తుంది. సో ప్లీజ్ రిమెంబర్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ab కూడా మీకు పరిచయం చేయడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్ కి మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే a, b అనేటువంటి రెండు పాజిటివ్ నెంబర్స్, ఓన్లీ నెగిటివ్ నెంబర్స్ ఏమైనా కానీ రెండు నెంబర్స్ తీసుకున్నాం. ఓకే, a, b ఆర్ టూ నెంబర్స్ అని తీసుకున్నాం. రైట్, ఈ నెంబర్స్ మధ్యలో a1, a2, a3 అండ్ సో ఆన్ an ఇవి మరికొన్ని నెంబర్స్, మరికొన్ని రియల్ నెంబర్స్. ఇవి 2 రియల్ నెంబర్స్ అండ్ దీస్ ఆర్ n అనదర్ రియల్ నెంబర్స్. ఎలా ఉంటాయి అంటే సచ్ దట్ ఎలా ఉండేవంటే సచ్ దట్ a1, a2, a3 అండ్ సో ఆన్ an, b ఫార్మ్ అనేది. అంటే ab అనేవి మనకి ఎలాంటి నెంబర్స్ తెలియదు, జస్ట్ 2 నెంబర్స్ ఇచ్చాడు. వాటి మధ్యలో ఇవి మరికొన్ని n నెంబర్స్. ఈ n నెంబర్స్ టుగెదర్ విత్ a, b. దీస్ ఆర్ ఆల్ ఫార్మ్ అండ్ ab. అలా ఫార్మ్ చేసే విధంగా ఉండే రియల్ నెంబర్స్ కొన్ని ఎగ్జిస్ట్ అవుతాయి. అలా ఎగ్జిస్ట్ అయితే ఈ నెంబర్స్ ని మనం ఏమని పిలుస్తామంటే అర్థమెటిక్ మీన్స్ అని పిలుస్తాం. దెన్ ఇది జరిగితే, ఇలా జరిగితే, ఇఫ్ ఇది జరిగితే దెన్ a1, a2, a3 అండ్ సో ఆన్ an ఆర్ n arithmetic means are called n arithmetic means. n arithmetic means.
ఓకే, దీస్ ఆర్ ద అన్అర్థమెటిక్ మీన్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఏ కమా బితో ఏవైనా కొన్ని నంబర్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ని ఫామ్ చేస్తే ఈ రెండు నంబర్స్ మాత్రమే తీసుకున్న ఏ ప్రోగ్రెషన్ చెప్పడం అనేది అది కుదరదు. ఎందుకంటే అసలు దానికి ఒక మీనింగ్లెస్. అట్లీస్ట్ 3 నంబర్స్ ఉంటేనే అవి ఏ ప్రోగ్రెషన్లో ఉన్నామని మనం డిసైడ్ చేయాలి. గుర్తుపెట్టుకున్నామా, ఒక్క నెంబర్ ఉంటే ఏ ప్రోగ్రెషన్లో ఉందో, 2 నెంబర్స్ ఉంటే ఏ ప్రోగ్రెషన్లో ఉందో చెప్పడం అనేది కష్టం. 3 నెంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏ ప్రోగ్రెషన్లో ఉన్నాయని మనం చెప్పగలుగుతాం అన్నమాట. అట్లీస్ట్ 3 ఉండాలి. సో ఇక్కడ నేను ఏవైతే 2 నెంబర్స్ తీసుకున్నాను, మధ్యలో ఇంకొక నెంబర్ తీసుకుంటాను, లేదా 2 నెంబర్ తీసుకున్నాను, లేదా 3, 4, 5 ఒక n నెంబర్స్ తీసుకున్నాను. అయితే ఎలా తీసుకున్నానో అవన్నీ కలిసి ఏపీని ఫామ్ చేస్తుంది. అలా ఫామ్ చేస్తే ఈ మధ్యలో ఇన్సర్ట్ చేయబడినటువంటి వాటిని ఇన్సర్టెడ్ అర్థమెటిక్ మీన్స్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, అర్థమెటిక్ మీన్స్ అని పిలుస్తాం. సో దీని వాల్యూ మనకు తెలిసింది ఏబి మాత్రమే, తెలియనిది A1 A2 A. వాటిని తెలుసుకోవడం ఎలా? ఇన్ టర్మ్స్ ఆఫ్ A, B ఆర్ నోన్ A, B. సో ఎలాగో చూద్దాం. ఏమని చెప్పాము, ఇదంతా ఏపీ కదమ్మా. సో ఏపీ అన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ టోటల్ గా ఈ డిఫరెన్స్ అనేది మొత్తం అంతా కూడా ఏమవుతుందంటే, మొత్తం చూడండి, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అండ్ మొత్తం ఇది n+1+1 అంటే మొత్తం n+2 నంబర్స్. సో Tn+2 టర్మ్ ఈస్ B అవుతుంది. మనకు ఏపీలో జనరల్ టర్మ్ ఆల్రెడీ ఫామ్ చెప్పాం కదమ్మా. ఆ ఫార్ములా ఏంటమ్మా, అది మనం A+n+2 - 1 ఇంటూ కామన్ డిఫరెన్స్. ఇఫ్ కామన్ డిఫరెన్స్ ఇస్ D అనుకుంటే ఈక్వల్ టు B. సో దీని నుంచి n+1 ఇంటూ D ఈక్వల్ టు B మైనస్ A అవుతుంది. సో D ఈక్వల్ టు B మైనస్ A బై n+1. ఒకవేళ మనకు క్వశ్చన్ ఏమని వచ్చింది, A, B అనేటువంటి నెంబర్స్ ఇస్తున్నాము, వాటి మధ్యలో ఒక 10 అర్థమెటిక్ మీన్స్ ఇన్సెర్ట్ చేయండి లేదా ఫైండ్ అవుట్ చేయండి, కనుక్కుంటే వాడు అడిగాడు అనుకోండి, అంటే మనకి ఏమేమి తెలిసినట్టు, ఇచ్చినటువంటివి A, B, అలాగే ఎన్ని అర్థమెటిక్ మీన్స్ కావాలి అంటే ఆ n తెలిసింది. సో ఇక్కడ ఈ 3 కూడా మనకు తెలిసినటువంటి విషయాలు. తెలియదు ఏంటంటే కామన్ డిఫరెన్స్. ఏపీని ఫామ్ చేస్తున్నాయి అన్నాం కానీ ఎంత కామన్ డిఫరెన్స్ తో ఏపీని ఫామ్ చేస్తున్నాయంటే మనం చెప్పలేదు. ఇప్పుడు మనం చెప్పాలి. సో B మైనస్ A n+1 అనేది D అవుతుంది. అబ్సల్యూట్లీ మనకి క్లియర్ గా D తెలిసిపోయింది కాబట్టి D బేస్ చేసుకుని ఇప్పుడు A1 అనే ఫస్ట్ అర్థమెటిక్ మీన్ ఎంత అంటే A+D అని అవుతుంది. A+D అంటే అర్థం ఏంటి, A+B మైనస్ A బై n+1 అని క్లియర్ అన్నమాట. సో ఈ విధంగా మనం రిమైనింగ్ ఆల్ అర్థమెటిక్ మీన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. A1, A2, A3 and so on. సో ఇక్కడ మంచి కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. హౌ కెన్ వి ఇన్సర్ట్ n అర్థమెటిక్ మీన్స్ ఇన్ బిట్వీన్ ద గివెన్ 2 నెంబర్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒకవేళ ఇప్పుడు n అర్థమెటిక్ మీన్స్ కాదు, కేవలం ఒక్క అర్థమెటిక్ మీన్ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం అనుకోండి, అంటే ఏంటి, n = 1. n = 1 అని మనం రాస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందో ఇక్కడ చూడండి, n = 1 వేస్తే ఇది 2 అవుతుంది. సో ఇఫ్ n = 1 అంటే ఒక అర్థమెటిక్ మీన్ అయితే అదొక్కటే A అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, A+B మైనస్ A బై 2 అవుతుంది. సో ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా, A+B బై 2 అవుతుంది. వెరీ క్లియర్. అంటే A ఈజ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ A, B, దట్ ఈజ్ ఈక్వల్ టు A+B బై 2. అంటే యావరేజ్ అనమాట. రెండింటికి యావరేజ్ మనకు అర్థమెటిక్ మీన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా 2 నెంబర్స్ ఇచ్చి 2 నెంబర్స్ మధ్యలో అర్థమెటిక్ మీన్ ఎంత అని ఎవరైనా అడిగితే దాని క్వశ్చన్ ఎలా చేయాలన్నమాట, వాటి యావరేజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం చెప్పొచ్చు, ఇఫ్ A ఈజ్ AM ఆఫ్ 2 numbers A, B, then basic concept ఏంటమ్మా, A, B in A. సో ఇది ఎప్పుడైతే ఏపీలో ఉందో ఏమవుతుంది, A మైనస్ A కామన్ డిఫరెన్స్, అలాగే B మైనస్ A కామన్ డిఫరెన్స్, ఇది 2A ఈక్వల్ టు A+B. సో దీని నుంచి A ఈక్వల్ ఏమొచ్చింది, A+B బై 2 వచ్చింది. సో మనం జనరల్ గా డెఫినేషన్ ఫాలో అయినా లేదా ఇప్పుడు చెప్పుకున్న ఈ కాన్సెప్ట్ ఫాలో అయినా ఫైనల్ గా మనం 2 నెంబర్స్ ఇస్తే వాటి మధ్యలో ఉండే అర్థమెటిక్ మీన్ ఎంత అంటే, ఒక్క అర్థమెటిక్ మీన్ ఎంత అంటే ఇలానే చెప్పవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీకు ఇప్పటివరకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ అర్థమెటిక్ మీన్స్ ఇవి ఎలా ఇన్సర్ట్ చేయాలి ఏంటి అనే విషయాలు చెప్పడం జరిగింది. వీటి మధ్యలోనే ఒక మంచి ఇది చెప్పి ముందుకెళ్తాను. న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం.
1, 2, 3, and so on up to n natural numbers అనుకున్నాం. These are first n natural numbers. First n natural numbers. Good. ఇవి ఫస్ట్ n natural numbers కదా, వీటి సమ్ ఏముంది ఏపీనా కదా, క్లియర్గా ఏపీ. ఎందుకంటే దీనికి 1 యాడ్ చేస్తే ఇది వస్తుంది, దీనికి 1 యాడ్ చేస్తే ఇది వస్తుంది. సో న్యాచురల్ నెంబర్స్ అన్ని కూడా ఏపీని ఫామ్ చేస్తాయి విత్ కామన్ డిఫరెన్స్ 1. సో ఇప్పుడు నాకు వీటి సమ్ కావాలి అంటే దీన్ని 1 + 2 + 3 అండ్ సో ఆన్ ప్లస్ n. ఇది ఎంత అవుతుంది? మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాం? n/2 అండ్ 2 టైమ్స్ ఆఫ్ a ప్లస్ n - 1 ఇంటూ d. d అంటే 1. సో n/2 ఇంటూ 2 ప్లస్ n - 1 అంటే n ఇంటూ n + 1/2 అనే విషయం తెలియదు. ఓకే, సో ఫస్ట్ n natural numbers, sum of first n natural numbers is equal to n into n + 1/2. Sum of first 10 natural numbers అన్నాడు అనుకోండి, 1 + 2 + 3 and so on plus up to 10 అన్నాడు అనుకోండి, 10 into 10 + 1 అని చెప్పి బయట అని ఈజీగా మనం రాయొచ్చు అన్నమాట. సో 55 అవుతుంది. అలాగే ఫస్ట్ 100 natural numbers అని అన్నాడు అనుకోండి అండ్ సో ఆన్ అప్ టు 100 అన్నాడు అనుకోండి, ఏం చేయొచ్చు అన్నమాట? 100 into 101/2 అంటే 50 అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ n natural numbers ఏపీలో ఉన్నాయి కాబట్టి, ఏపీలో వాటి సమ్ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా ఉంది కాబట్టి ఈజీగా మనకి ఈ ఫార్ములా వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు నేను దేనికి వెళ్ళిపోతున్నాను, నెక్స్ట్ ఫర్దర్ కొంచెం ముందుకి ఇంకా మంచి మంచి పాయింట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీకు గుర్తు చేస్తూ వెళ్దాం. ఇప్పుడు ఒక్కవేళ ఒక పాయింట్ మనం మాట్లాడుకున్నాం, నోట్ అంటూ వచ్చింది. సో ఏంటి అంటే ఇఫ్ d = 0, d 0 అయిపోతే ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ ఏ, థర్డ్ టర్మ్ ఏ అండ్ సో ఆన్ దాని టర్మ్ కూడా ఏ. సో ఈ విధంగా d 0 అయితే ఆల్ టర్మ్స్ ఆర్ ఈక్వల్ అవుతుంది. ఏ అన్ని టర్మ్స్ ఒక ప్రోగ్రెషన్ లో అన్ని టర్మ్స్ ఈక్వల్, అలా టర్మ్స్ తీసుకుంది, అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇంకో ప్రోగ్రెషన్ కూడా అవుతుంది, అది ఎలా అవుతుందో చూద్దాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ విత్ కామన్ డిఫరెన్స్ 0 అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సెకండ్ పాయింట్ చూద్దాం. నేను ఏపీలో ఉన్న కొన్ని పాయింట్స్ తీసుకుంటున్నాను, x1, x2, x3 అండ్ సో ఆన్ xn ఆర్ ఇన్ ఏపీ అనుకోండి సేమ్ అలా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు వీటికి నేను ఏదైనా ఒక కాన్స్టెంట్ నెంబర్ అన్నింటికీ సేమ్ కాన్స్టెంట్ నెంబర్ని యాడ్ చేస్తాను. ఇఫ్ యాడ్ k టు ఈచ్ టు ఆల్, అన్నింటికీ k యాడ్ చేసేది. యాడ్ చేస్తే అవుతుంది k + x1, k + x2, k + x3 అండ్ సో ఆన్ k + x1. సో ఇవి కూడా ఏపీలోనే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం ఈజీగా మనం చెప్పవచ్చు. మనం కొన్ని సందర్భాల్లో ఇలా చూసినట్టు మనం చెప్పాల్సిన అవసరం ఉంటాయి కొన్ని సంవత్సరం. ఇది ఫర్ సపోజ్ కామన్ డిఫరెన్స్ d అనుకోండి, కామన్ డిఫరెన్స్ d అనుకోండి అనుకుందాం మాట. కామన్ డిఫరెన్స్ d అనుకోండి, ఇవి కూడా కామన్ డిఫరెన్స్ సేమ్, కామన్ డిఫరెన్స్ d అవుతుంది. సో ఈ విధంగా మనం k యాడ్ చేసినా అలాగే ఉంటుంది. అలాగే k మల్టిప్లై చేసాం అనుకోండి, k మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? k into x1. ఇఫ్ మల్టిప్లై విత్ k, ఇఫ్ మల్టిప్లై విత్ k తో మల్టిప్లై చేసాం అనుకోండి 2r, అన్నిటికీ మల్టిప్లై చేసాం అనుకోండి k into x1, k into x2, k into x3 అండ్ సో ఆన్ k into xn. ఇవి కూడా ఏపీనే ఫామ్ చేస్తాయి. కాకపోతే విత్ కామన్ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే ఇన్ ఏపీ విత్ కామన్ డిఫరెన్స్ కంపల్సరీగా ఏమవుతుంది? k into d అవుతుంది. సో kd అవుతుంది అన్నమాట, dk అని మనం చెప్పవచ్చు. సో ఇలాంటివన్నీ మనం ముందు చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ప్రోగ్రెషన్కి వెళ్ళిపోదామా? ఆ నెక్స్ట్ ప్రోగ్రెషన్ కూడా మనం చెప్పుకుంటే మీరు అసైన్మెంట్ కానీ టెస్ట్ కానీ చాలా సక్సెస్ఫుల్గా రాయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రెషన్ ఏంటి? జామెట్రిక్ ప్రోగ్రెషన్. జామెట్రిక్ ప్రోగ్రెషన్
అన్నీ కూడా బేసిక్స్గా నెమ్మదిగా నిదానంగా చెప్తున్నాను. ముందు బేసిక్స్ మనం పట్టుకుందాం, తర్వాత వాటి మీద డిపెండ్ అయ్యే సమస్యని మనం చేద్దాం. మనం బేసిక్స్ బాగా అర్థం చేసుకుని మీరే ఉంటే చేయగలుగుతారు. ఎందుకంటే మీరు చక్కగా ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీగా చేయగలిగారు. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ numbers except first one obtained by multiplying with a constant number to their preceding numbers is called జామెట్రిక్ ప్రోగ్రెషన్. అంటే ఎలా ఉంటాయి? సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ తీసుకోవాలి. ఫస్ట్ టర్మ్ ఏ అనుకోండి, మాట్లాడు ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్. ఓకే, ఆర్ అనేది ఫిక్స్డ్ కామన్, ఒక కాన్స్టెంట్ కామన్, ఒక కాన్స్టెంట్ నెంబర్. ఓకే, ఈ కాన్స్టెంట్ నెంబర్ దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చేది ఏఆర్. దీన్ని మళ్ళీ అగైన్ ఆర్తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఏఆర్ స్క్వేర్. దీన్ని ఆర్తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఏఆర్. మల్టిప్లై చేస్తున్నాను, యాడ్ చేయట్లేదు. మల్టిప్లై చేయటం వల్ల వస్తుంది. ఒక నెంబర్ ఎలా వస్తుంది అంటే దాని ప్రిసీడింగ్ నెంబర్, వెంటనే ఉన్న ప్రిసీడింగ్ నెంబర్ని ఆర్ అనే ఒక కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల వస్తున్నాయి. కాబట్టి ఇలా ఎంతవరకు ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ కాబట్టి ఇది ఫస్ట్ టర్మ్, నో ఆర్. సెకండ్ టర్మ్ లో 1 ఆర్ ఉంది. థర్డ్ టర్మ్ లో 2 ఆర్స్ ఉన్నాయి. ఫోర్త్ టర్మ్ లో 3 ఆర్స్ ఉన్నాయి. ఎంత టర్మ్ లో ఎన్ని ఆర్స్ ఉంటాయి? n-1 ఆర్స్. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్. దీనిలో అంటే ఇప్పుడు జనరల్ టర్మ్ మనం అంటున్నాం కదా, జనరల్ టర్మ్ ఆఫ్ జీపీ మనం ఎట్లా చెప్తామంటే ఈక్వల్ టు tn a ఇంటూ ఆర్ పవర్ n-1. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏపీలో చెప్పేటప్పుడు డి 0 అయిపోతే ఆల్ టర్మ్స్ అది ఈక్వల్. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, చూడండి, ఆర్ 1 అయ్యి ఉంటే దీన్ని 1తో మల్టిప్లై చేస్తే వచ్చేది మళ్ళీ ఏ, దీన్ని 1తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఏ. సో ఆర్ ఈక్వల్ టు 1 అయ్యి ఉంటే ఇది అసలు చాలా ట్రివియల్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. మళ్ళీ సేమ్ అదే అథమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది విత్ కామన్ డిఫరెన్స్ డి. అలాగే అదే ఏ అనే ఈక్వల్ నెంబర్స్, ఎన్ని ఈక్వల్ నెంబర్స్ అవే జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేస్తున్నాయి విత్ కామన్ రేషియో. ఈ ఆర్ కామన్ రేషియో అని పిలుస్తాము. ఎందుకు కామన్ రేషియో? అక్కడ కామన్ డిఫరెన్స్ అని, ఎందుకంటే డిఫరెన్స్ కాబట్టి. ఇక్కడ రేషియో ఏంటి? రేషియో t2/t1. ఒక నెంబర్ దాని ప్రిసీడింగ్ నెంబర్స్ యొక్క రేషియోని కామన్ రేషియో అని పిలుస్తారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే t2/t1 t2/t1 ఈక్వల్ టు ఆర్ అవుతుంది. అలాగే t3/t2 ఆర్ అవుతుంది. ఇలా మనం చూస్తే tn/tn-1 ఈక్వల్ టు ఆర్ అవుతుంది. అది కామన్ రేషియో అంటాం. ఆ కామన్ రేషియో 1 అయిపోయిందంటే ఆల్ టర్మ్స్ అది ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో అది అందుకని కామన్ రేషియో 1 ఉంటూ ఉన్న జీపీ కామన్ డిఫరెన్స్ 0 ఉంటూ ఉన్న ఏపీతో ఈక్వల్ అన్నమాట. రెండు సేమ్. ఒకవేళ ఆర్ 1 కాకుండా ఉంటే మాత్రం డిఫరెంట్ కనిపిస్తుంది. దీనిలో ఆర్ వాల్యూ కానీ 1 కంటే తక్కువ ఉంటే, అంటే <1 అయితే ఈ నెంబర్స్ అన్ని కూడా డిక్రీజింగ్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా మీకు? ఇది ఏ అన్నింటిలో ఏ అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది. ఇక మిగిలిందల్లా 1 ఆర్ స్క్వేర్ ఆర్ క్యూబ్ అండ్ సో. సో ఆర్ వాల్యూ <1 అయి ఉంటే, ఇఫ్ r is less than 1, if r equal to 1, first of all r equal to 1, the progression is the GP is
ఏమవుతుంది ఏ ఏ ఏ అని సో ఆన్ ఏ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. అదే ఇఫ్ ఆర్ లెస్ దాన్ 1 అయితే ఏమవుతుంది అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆర్ అవుతుంది, ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆర్ స్క్వేర్ అవుతుంది, ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆర్ క్యూబ్ అవుతుంది, ఈజ్ గ్రేటర్ దాన్ సో ఆన్ గ్రేటర్ దాన్ ఏ ఆర్ పవర్ మైనస్ 1 అవుతుంది. అంటే డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నటువంటి జీపీ వస్తుంది. సో ఓకే, నేను బోర్డు డ్రాప్ చేసి మిగతా విషయం కూడా బోర్డుగా రాస్తాను. సో ఇందులో ఒకవేళ నేను ఇఫ్ ఆర్ కానీ గ్రేటర్ దాన్ 1 అయ్యి ఉంటే ఏం జరిగేది అంటే ఏ ఈజ్ లెస్ దాన్ ఏఆర్ అవుతుంది, ఏఆర్ ఈజ్ లెస్ దాన్ ఏఆర్ స్క్వేర్ అవుతుంది, ఈజ్ లెస్ దాన్ ఏఆర్ క్యూబ్ అవుతుంది, లెస్ దాన్ సో ఆన్ లెస్ దాన్ ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 అవుతుంది. ఈ విధంగా ఈ అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నటువంటి జీపీ అవుతుంది. అంటే ఒక అంటే ఆర్ కారణంగా. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఎంత టర్మ్ అయింది, తర్వాత కాంబినేషన్ గురించి చెప్పడం జరిగింది, తర్వాత ఆర్ ని డిపెండ్ అవుతూ ఎన్ని రకాల జీపీస్ అవి ఎట్లా ఉంటాయో చెప్పడం జరిగింది. వెరీ గుడ్. ఇకపోతే సీక్వెన్స్ గురించి మాట్లాడుకుంటాం. అంటే సీక్వెన్స్ గురించి మాట్లాడుకుంటాం, సిరీస్ గురించి మాట్లాడుకుంటాం. సిరీస్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఆర్ అది ఏపీ అయితే ఆటోమేటిక్ ప్రోగ్రెషన్. సో ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నాను అనమాట, ఎస్ఎన్ అంటే ఏంటమ్మా, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ G అని తీసుకున్నాం. అంటే Sn ఈక్వల్ టు ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఆర్ పవర్ n మైనస్ 1. ఇది మనకున్నటువంటి సిరీస్ అని చెప్పన్నాను. ఫైనైట్ టర్మ్స్ అయితే ఫైనైట్ సిరీస్, ఇన్ఫైనైట్ టర్మ్స్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయింది అనుకోండి, ఇన్ఫైనైట్ సిరీస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సిరీస్ కి షార్ట్ ఫామ్ లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఎలా అయితే షార్ట్ ఫామ్ n/2 × 2a + n - 1 చెప్పామో దీనికి అలా మనం చెప్పుకోవాలి. సో అది చేయడానికి మనం ఎలా ఫాలో అవ్వాల్సి ఉంటుందంటే, ఇలాంటి మనం ఏపీలో అయితే సేమ్ ఎస్ఎన్ ఇక్కడ రివర్స్ లో ఎంత టర్మ్ n - 1 టర్మ్ రాసుకుని యాడ్ చేసి, ఇప్పుడు అది కుదరదు, వేరే మెథడ్ లో ఫాలో అవ్వాలి. ఏంటో చూడండి, ఆర్ తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ కంపల్సరీగా n ఆర్ నాట్ ఈక్వల్ టు 1 ఉన్న కేసులో మనం మాట్లాడుకోవాలి. ఆర్ ఇంటూ ఎస్ఎన్ ఈక్వల్ టు ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఆర్ పవర్ n మైనస్ 1 ప్లస్ ఏ ఇంటూ ఆర్ పవర్ n వస్తుంది. దీన్ని ఆర్ తో మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ ఆర్ పవర్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీనిలో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఎస్ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఎస్ఎన్ అని తీసుకుంటే, సో ఏ మైనస్ దిస్ వన్, ఏ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. అలాగే మైనస్ చేస్తే రెండు క్యాన్సిల్ అవుతాయి. అలా మైనస్ చేస్తే నెక్స్ట్ టర్మ్ అదే కాబట్టి అది క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇది ఈ టర్మ్ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక మిగిలిపోయిందల్లా మైనస్ ఇది మిగిలింది. సో నాకు ఏం మిగిలి ఇక్కడ ఏ మైనస్ ఏ ఇంటూ ఆర్ పవర్ n అనేది మిగలడం జరిగింది. సో ఇక్కడ ఎస్ఎన్ కామన్ తీస్తే 1 మైనస్ ఆర్ ఈక్వల్ టు ఏ కామన్ తీస్తే 1 మైనస్ ఆర్ పవర్ n. సో దీని నుంచి ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్ అనే విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా షార్టెస్ట్ ఫార్మ్ ఫర్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ జీపీ ఈజ్ Sn ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. ఇక్కడ ఆర్ గ్రేటర్ దెన్ 1 అయినా ఆర్ లెస్ దెన్ 1 అయినా మనకి ఇదే పరిస్థితి అన్నమాట. కొంతమంది మనం చెప్తుంటారు, దీన్ని ఎట్లా అంటారంటే ఆర్ గ్రేటర్ దెన్ 1 అయితే ఇది ఇటువైపు రాయండి, ఆర్ పవర్ n మైనస్ 1 ఆర్ మైనస్ 1 చెప్తారు, రైట్? ఎందుకంటే పైన మైనస్ 1 కామన్ తీసి కింద మైనస్ 1 కామన్ తీస్తే వచ్చేది ఆర్ పవర్ n మైనస్ 1 ఆర్ మైనస్ 1. కాబట్టి పెద్ద తేడా ఏమీ లేదు. బట్ యూసేజ్ మనకి అక్కడ కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి మనం అలా చెప్తాం. ఓకేనమ్మా? సో మీరందరూ ఇలా దీన్ని ఫాలో కావచ్చు. ఒకవేళ ఇదే సమయంలో ఇక్కడే ఇది ఫైనైట్ టర్మ్స్ n టర్మ్స్ కాబట్టి ఇలా మనకి సర్టెన్ ఆన్సర్ రాలేదు. ఒకవేళ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయి ఉంటే ఏమైంది? ఇఫ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే ఏమవుతుంది అంటే 2 కేసెస్ ఉంది. r లెస్ దాన్ 1 అయినప్పుడు ఏమవుతుందంటే ఆర్ పవర్ n టెన్స్ టు ఇక్కడ ఆర్ లెస్ దాన్ 1 అయినప్పుడు, అంటే ఇది 1 కన్నా చిన్న నెంబర్ అన్నమాట. 1 కన్నా చిన్న నెంబర్ పవర్ ఇన్ఫినిటీ ఏమవుతుందంటే 0 కంటే, 1 కంటే పెద్ద నెంబర్ పవర్ ఏమవుతుందంటే ఇన్ఫినిటీకి అంటారు. కాబట్టి ఆర్ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు ఆర్ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు రెండు కేసెస్ మనకు కనిపిస్తాయి. అర్థం కాలేదేమో మీకు? ఆర్ వాల్యూ 1 కన్నా
చిన్న నెంబర్. ఎగ్జాంపుల్ 1/3 తీసుకోండి. 1/3 1/3 స్క్వేర్ చేస్తే 1/9 స్క్వేర్ చేస్తే నెక్స్ట్ ఇంకో 3తో మల్టిప్లై చేస్తే 1/27. ఇలా చేస్తూ వెళ్తే ఫైనల్ గా వెళ్ళే కొద్దీ దీని వాల్యూ ఇంకా తగ్గింది, ఇది ఇంకా తగ్గింది, ఇంకా అలా వెళ్తూ ఉంటే 0కి టెండ్ అవుతుంది. కాబట్టి ఆర్ వాల్యూ ఇలా తీసుకున్నప్పుడు దీన్ని ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే దాని వాల్యూ 0 టెండ్ అవుతుంది అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఒకవేళ ఇది 3 కాదు, ఈసారి 1/3 కాదు, లెస్ దెన్ 1 కాదు, గ్రేటర్ దెన్ 1 తీసుకున్నాం అంటే 2 తీసుకున్నాం. 2 దాన్ని స్క్వేర్ చేస్తే 4 స్క్వేర్ చేస్తే దానికి ఇంకో 2తో మల్టిప్లై చేస్తే 8 ఇలా మల్టిప్లై చేసుకుంటూ చివరకు రేజ్ అవుతుంది, అంటే ఇంక్రీజింగ్ అవుతుంది. అలాంటప్పుడు ఆర్ గ్రేటర్ దెన్ 1 అవ్వటం వలన దానికి n టైమ్స్ లేదా ఇన్ఫైనైట్ టైమ్స్ మల్టిప్లై చేస్తూ ఉంటే వాల్యూ రేజ్ అవుతుంది కానీ తగ్గట్లేదు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో ఆర్ పవర్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. ఈ కేసులో ఆర్ పవర్ n టైమ్స్ టు 0 అవుతుంది. ఈ సిచ్యువేషన్ లో మనం ఏమని రాయొచ్చు? ఎస్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫైనైట్ సమానం అవుతుంది, అంత మించి లేదు. ఓకే, ఇప్పుడు మన ఫార్ములా ఏంటంటే a ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n దేనికంటే అవుతుంది? 0 కంటే అవుతుంది బై 1 మైనస్ ఆర్. సో ఫైనల్ వన్ ఏమి మిగిలినట్టు? a బై 1 మైనస్ ఆర్. సో ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ మాడ్. అయితే మనం నెగిటివ్ పాజిటివ్ రెండు మాటలు ఉంటాయి కాబట్టి మాడ్యులస్ అని మనం చెప్తున్నాం. మాడ్ ఆర్ లెస్ దెన్ మాడ్ చెప్పాలి మనం. సో అంటే ఆర్ నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. ఎప్పుడు 1 కన్నా ఎక్కువ 1 కన్నా తక్కువ అని మాట అనుకోవడం తప్ప నెగిటివ్ కూడా కావచ్చు. అందుకని ఆర్ నెగిటివ్ కూడా అయ్యి ఉంటే ఆ సిచ్యువేషన్ లో అదంతా పోవడం కోసం మాడ్ ఆర్ లెస్ దెన్ అని చెప్పి రాసామన్నమాట. ఓకేనమ్మా? సో దీని మాత్రం మీరు జాగ్రత్త తీసుకొని దీని మీద డిపెండ్ చాలా సమస్యలు ఉన్నాయి. ఓకే, క్లియర్. సో దీని తర్వాత ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో లానే ఇప్పుడు కూడా జామెట్రిక్ మీన్స్ ఇలాంటివన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. జామెట్రిక్ మీన్స్ కోసం వాటి కోసం కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే A, B are two very important thing. Two positive or negative or ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో 2 పాజిటివ్ నెంబర్స్ ముందు మాట్లాడాలి. పాజిటివ్ నెంబర్స్ 2 పాజిటివ్ నెంబర్స్ అంటే A గ్రేటర్ దెన్ 0 అండ్ B గ్రేటర్ దెన్ 0 రెండు పాజిటివ్. ఇలాంటప్పుడు ఇఫ్ G is a number, G is a number such that ఎలా అంటే A, G, B form and GB ఫామ్ చేస్తుంది. అలా చేస్తున్నప్పుడు T2 by T1 కామన్ రేషియో అవుతుంది అండ్ T3 by T2 కామన్ రేషియో అవుతుంది. అప్పుడు G స్క్వేర్ ఈక్వల్ టు AB అవుతుంది. అప్పుడు G ఈక్వల్ టు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ AB. సో geometric mean of two positive numbers is plus square root of AB. Please remember. అంత గట్టిగా నొక్కి ప్లస్ నొక్కుతున్నారు ఏంటి సార్, అంత స్ట్రెస్ ఎందుకు అంటే సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి నేను స్ట్రెస్ చేశానమ్మా. ఒకవేళ A, B ఆర్ 2 నెగిటివ్ నెంబర్స్ అయి ఉంటే అంటే A less than 0 and B less than 0. A less than 0, B less than 0 అయింది. మళ్ళా సేమ్ మ్యాటర్. G is a number such that A, G, B form a GB, then G square equal to AB అవుతుంది. G equal to minus square root of AB. Very important. ఇది నేను చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అర్థమవుతుందమ్మా? G square equal to AB, then G equal to minus of square root of AB అవుతుంది. మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్. సో నెగిటివ్ అయినప్పుడు పాజిటివ్ అయినప్పుడు అదే ఇక్కడ స్ట్రెస్ చేశాను అంటే ప్లస్ అని, ఎక్కడ స్ట్రెస్ చేస్తున్నాను మైనస్ అని. ఎప్పుడంటే A, B కూడా నెగిటివ్ అయినప్పుడు. ఒకవేళ A పాజిటివ్ అయ్యి B నెగిటివ్ అయితే అప్పుడు ఏమవుతుందని కూడా మీరు అడగచ్చు. అడుగుతారు, మీరు ఆలోచించేవాళ్ళు ఉంటారు కాబట్టి. రెండు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అయింది అనుకుంటే అప్పుడు జామెట్రిక్ మీన్ అనేది ఎగ్జిస్ట్ కాదు. ఎందుకంటే స్క్వేర్ రూట్ లోపల మనకు రెండు కూడా నెగిటివ్, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అయింది అనుకోండి, ప్రొడక్ట్ నెగిటివ్ అయిపోతుంది. నెగిటివ్ నెంబర్ స్క్వేర్ రూట్ మళ్ళీ రియల్ నెంబర్ కాదు, అదొక నాన్ రియల్ అయిపోతుంది, ఇమేజినరీ అయిపోతుంది. కాబట్టి రియల్ కాదని చెప్పాలి. ఎగ్జిస్ట్ అని చెప్పాలనుకుంటే కాంప్లెక్స్ అని చెప్పాలి, ఒక నాన్ రియల్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి. ఓకే, అదే రెండు నెగిటివ్ అనుకోండి ప్రొడక్ట్ పాజిటివ్, రెండు పాజిటివ్ అనుకోండి ప్రొడక్ట్ పాజిటివ్.
స్క్వేర్ రూట్ ఎగ్జిస్ట్. రైట్. సో ఈ విధంగా మనం మాట్లాడుకుంటాం అన్నమాట. సో మీకు జామెట్రిక్ మీన్ గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏ కామా బి మధ్యలో ఒక్క జామెట్రిక్ మీన్ కాదు, ఎన్న జామెట్రిక్ మీన్స్ ఇన్సర్ట్ చేస్తే మన పరిస్థితి ఏమిటి? ఎన్న జామెట్రిక్ మీన్స్ ఇన్సర్ట్ చేస్తే మన పరిస్థితి ఏమిటి అంటే G1, G2, G3 అండ్ సో ఆన్ Gn అని ఆర్ సచ్ దట్, ఎలా అంటే ఆ నెంబర్ సచ్ దట్ ఏ కామా G1 కామా G1 కామా G2 కామా అండ్ సో ఆన్ Gn కామా B ఫామ్ GP అనుకోండి. అప్పుడు వీటిని జామెట్రిక్ మీన్స్ చూపిస్తారు. Then G1, G2 and so on Gn are called inserted geometric means అని అన్నమాట. సో అది ఇప్పుడు జామెట్రిక్ మీన్స్ అన్నాం. ఓకే, G1 ఎలా తెలుసుకోవాలి, హౌ, GP ఎలా ఎంత అనేది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడం కోసం ఏం చేద్దామంటే B ఎవరు ఎన్నో టర్మ్ అవుతుంది, Tn+2 ఫామ్ ఏంటి, జనరల్ టర్మ్ A ఇంటూ R పవర్, ఒకవేళ R అనేది కామన్ రేషియో అనుకుంటే కామన్ రేషియో. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటున్నాం కదా, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటున్నప్పుడు ఖచ్చితంగా కామన్ రేషియో ఉంటుంది కదా. ఆ రేషియో నేను R అంటున్నాను, కామన్ రేషియో R పవర్ n+2 - 1 is B. సో B/A ఈక్వల్ టు R పవర్ n+1. సో R ఈక్వల్ టు n+1th రూట్ ఆఫ్ B/A. సో ఇది R వాల్యూ. కామన్ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ ABN. మనకు A తెలుసు ఇచ్చాడు, B తెలుసు ఇచ్చాడు, N అంటే ఎన్ని అథమెటిక్ మీన్స్ అనే మాట చెప్తున్నాడు కాబట్టి ఈ 3 టర్మ్స్ కూడా మనకు తెలిసిందే కాబట్టి అవర్ అన్నోన్ R ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ నోన్ టర్మ్స్. ఓకే అమ్మా. సో ఈ విధంగా జామెట్రిక్ మీన్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇకపోతే ఫైనల్గా హార్మోనిక్ ప్రోగ్రెషన్ గురించి కూడా మనం మాట్లాడేసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పటి వరకు చెప్పిన ప్రతి కాన్సెప్ట్ మీద బేస్ అయి మీరే ఓన్గా కంపల్సరీగా సమ్స్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు గుర్తుపెట్టుకున్న వరకు. కాకపోతే హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే వెరీ సింపుల్ అమ్మా, ఇద్దరు కరెక్ట్గా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ which are a sequence of numbers whose reciprocals forming. That's very simple definition. A sequence of numbers whose reciprocals forms an AP. So now చెప్పాలి, a sequence of numbers whose reciprocals form AP. ఎవరి రెసిప్రోకల్స్ అయితే ఏపీని ఫామ్ చేస్తాయో అవి హెచ్పిలో ఉన్నాయి. ఈజ్ కాల్డ్ ఏ హార్మోనిక్ ప్రోగ్రెషన్. అంటే సపోజ్ మనకు తెలుసు a+d, a+2d and so on, a+n-1 into d. R in AP. No? ఇవి ఏపీలో ఉన్నాయి కదమ్మా, క్లియర్. వీటి రెసిప్రోకల్స్ ఏమవుతాయి, హెచ్పిలో ఉన్నాయి. 1/a+d, 1 ఇలా 1/a+n-1 into d, R in hd. ఇవి హెచ్పిలో ఉన్నాయని మనం చెప్తాం. ఇది ఏపీలో ఉంటే హెచ్పిలో ఉన్నాయి, ఇది హెచ్పిలో ఉంటే వైస్ వర్సా వాటి రెసిప్రోకల్స్, వీటి రెసిప్రోకల్స్ వీటి రెసిప్రోకల్స్ ఏపీలో ఉన్నట్టు లెక్క. సో మనం ఏ హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఇచ్చినా దాని రెసిప్రోకల్స్ ఏపీలో మార్చుకుని దాని నుంచి మనకు కావాల్సిన విషయాన్ని రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో ఇక ఎంత టర్మ్ ఏంటి అని అడిగితే ఏపీలో మార్చుకుని చెప్పుకున్నటువంటి విషయం ఉంటుందన్నమాట. రైట్. ఇందులో సేమ్ అర్థమెటిక్ మీన్ గురించి మాట్లాడుతుంది, హార్మోనిక్ మీన్ గురించి మాట్లాడుతుంది. హార్మోనిక్ మీన్ అంటే ఏంటి, లెట్ A, B are
H is a number such that A, H, B form AHP హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేసింది. అంటే అర్థం ఏంటి? 1/A, 1/H, 1/B ఇది అనే కదా అర్థం. సో దీని నుంచి ఇలా ఉన్నప్పుడు మనం 1/H 2 times of 1/H equal to 1/A plus 1/B అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. దీని నుంచి 1/H equal to A plus B by 2AB అని రాయొచ్చు. సో H equal to 2AB by A plus B అనేది చాలా స్పష్టమైన విషయం. సో చాలా చక్కగా మనకు ఇది రావడం జరిగింది. ఇంకొక విషయం చెప్పాము, ఇది గుర్తుపెట్టుకోండి. 2 నెంబర్స్ ఇస్తే వాటి హార్మోనిక్ మీన్ ఎంత అంటే ఇలా అని చెప్పాలి. అర్థమెటిక్ మీన్ A plus B by 2, జామెట్రిక్ మీన్ స్క్వేర్ రూట్ ఆఫ్ AB. ఓకే, నంబర్స్ నెగిటివ్ పాజిటివ్ బట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ AB ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ AB అలా చెప్పాలి. సో ఇందులో ఇక్కడ మీరు గమనించండి, మంచి పాయింట్ అన్నమాట, ఇది నోట్ పాయింట్. హెచ్ ఇలా ఉంది, 2 ఇంటూ దీన్ని G స్క్వేర్ అని రాయొచ్చు, దీన్ని ఏమని రాయొచ్చు, 2 times ఆఫ్ A మీన్ రాయొచ్చు ఇలా. సో దీనిలో G స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతున్నట్టు AH. ఎంత అద్భుతమైన విషయం ఇది. G స్క్వేర్ ఈక్వల్ టు AH. AB అనే 2 నెంబర్స్ ఉన్నప్పుడు ఆ 2 నెంబర్స్ యొక్క జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, అర్థమెటిక్ మీన్ ఈ 3 మనం తీసుకుంటే వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే G స్క్వేర్ ఈక్వల్ టు AH. అంటే AGH RGP